ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 17వ తేదీ పర్యంతం అనగా తెలుగు తిథుల ప్రకారంగా మాఘమాస శుక్లపక్ష ద్వితీయ ఆదివారము నుండి మాఘమాస శుక్లపక్ష అష్టమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాము. ఈ వారం ప్రధానంగా వచ్చేటువంటి పండుగల విషయానికొస్తే ఈ నెల 14వ తేదీ మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి అని కీర్తిస్తారు. సంవత్సరంలో సరస్వతీదేవి ఆవిర్భావం జరిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిథి. అక్షర స్వీకారం, అక్షరాభ్యాసాలు, విద్యారంభము మొదలైనటువంటి వాటిని ఆరంభించటానికి ఇది చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. అదేవిధంగా 16వ తేదీ శుక్రవారం నాడు మాఘమాస శుక్లపక్ష సప్తమి, రథసప్తమి అని కీర్తిస్తారు. సూర్యుడు అవతరించినటువంటి రోజు కాబట్టి 12 రాశుల వారు మాఘశుద్ధ పంచమి రోజున, రథసప్తమి రోజున సరస్వతీదేవిని, సూర్యనారాయణ భగవానుడిని ఆరాధన చేస్తే సత్ఫలితాలు ఇంకా అద్భుతంగా మీకు కలుగుతాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసమంతా రవి, శని, కేతువులు శుభంగా ఉన్నారు. గ్రహ సంచార రీత్యా చాలా అనుకూలత కనిపిస్తూ ఉన్నది మేషరాశి వారికి. పనుల్లో విజయం సాధిస్తారు. సోమవారం నాడు ముఖ్యమైనటువంటి పనులు ఆరంభం చేసుకోవటానికి చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం సోమ, మంగళ, బుధవారాల్లో ముఖ్యమైనటువంటి కాంట్రాక్టులు కావచ్చు, సంతకాల మీద కావచ్చు, డాక్యుమెంట్లు కావచ్చు, వీటిని చక్కగా మీరు ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. ఏదైనా నూతన గృహానికి అడ్వాన్స్ లాంటిది ఇవ్వాలి అని అనుకునేటువంటి వారు కూడా వసంత పంచమి రోజున ఇవ్వటానికి మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగుల యొక్క శ్రమ ఫలిస్తుంది. ఈ వారము ఒక అద్భుతమైనటువంటి వార్త శ్రవణం చేస్తారు. ఈ గురువారము కానీ, శుక్రవారం కానీ. అలాగే శనివారం నాడు దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత ఆలస్యంగా, అంటే భోజనానంతర ప్రయాణాలు చేయటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా 3 రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం శుభదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. స్త్రీలకు మధ్యమంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ వారం ప్రధానమైనటువంటి ఒక అవకాశం అయితే దక్కవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములు సిద్ధించేటువంటి రోజు ఈ వారము అని చెప్పవచ్చు. ఇంకా మంచి ఫలితాలు పొందటానికి మేషరాశి వారు ఈ వారమంతా ముఖ్యంగా వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని శారదాష్టక స్తోత్రముతో పూజించి తెల్లటి పుష్పములు అమ్మవారికి సమర్పణ చెయ్యండి. అలాగే శుక్రవారం నాడు రథసప్తమి రోజును సూర్యనారాయణుడికి ప్రీతిగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసి ఆదివారం నాడు గోధుమలతో చేసినటువంటి పాయసమును పరమాత్మకు నివేదన చేస్తే ఈ వారం యోగదాయకమైనటువంటి ఫలితాలు అందుకుంటారు మేషరాశి వారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ప్రధానంగా
రాహువు ఒక్కడే శుభంగా ఉన్నాడు. వృషభ రాశి వారికి ఈ వారం ముఖ్యమైనటువంటి పనులు ఆగకుండా పూర్తవుతాయి. చిన్న చిన్న విషయముల యందు ఆదుర్దా పడకుండగా కొంత వివేకముతో ముందుకు వెళ్ళినట్లయితే మంగళ బుధవారం నాట్లలో విద్యార్థులకు చక్కటి ఫలితాలైతే కలగబోతూ ఉన్నాయి. స్త్రీలకు శుక్రవారం రోజున ముఖ్యమైనటువంటి కార్యసిద్ధి కలగబోతోంది. ఈ వారాంతంలో వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి లాభాలు పొందబోతున్నారు వృషభ రాశి వారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధములు చూడటానికి ఈ వారము బుధ గురువారములు కొంత అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగుల యొక్క శ్రమ ఫలిస్తుంది. సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ అనంతరము ఈ వారంలో అంతంలో వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి వార్తా శ్రవణం అనేటువంటిది దక్కే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఆర్థికపరమైనటువంటి అంశముల యందు కొంత క్రమశిక్షణగా లేకపోతే ఇబ్బంది పడటం తప్పకుండా ఉంటుంది. రాజకీయ నాయకులు అతిగా దగ్గరగా ఉన్నటువంటి వారిని ఎక్కువగా విశ్వసించగా భవిష్యత్తు కార్యరంగం మీద దృష్టి పెట్టడం అనేటువంటిది వీళ్ళకు ఉపకరిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత మంగళ బుధవారముల యందు ఈ లాభదాయకమైనటువంటి వార్తాశ్రవణమైతే వృషభ రాశి వారు చేస్తారు. వృషభ రాశి విద్యార్థులకు విదేశీ అవకాశములు ఈ వారాంతంలో సిద్ధించే ఆస్కారం ఉంది. వృషభ రాశి వారు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణము 12 సార్లు చెయ్యండి. శుక్రవారం నాడు సూర్యనారాయణ అష్టక స్తోత్ర పారాయణం అనేటువంటిది చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నాడు మాంసాహారం అనేటువంటిది తినకుండా సూర్యనారాయణ ఉపాసన చేస్తే వృషభ రాశి వారికి యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం కనిపిస్తూ ఉన్నది. ప్రధానమైనటువంటి గ్రహములు తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ వారమంతా ప్రధానంగా గురువు శుభంగా ఉన్నాడు. బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే 13వ తేదీ నుంచి రవి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు మిథున రాశి వారికి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా 3 రకములుగా బుధ గురువారాల్లో లబ్ధిదాయకమైనటువంటి వార్తాశ్రవణం చేస్తారు. స్త్రీలకు ఈ వారమంతా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. ఆరోగ్యపరంగా కొంత కాపాడుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సూచన. రాజకీయ నాయకులు అనవసరమైనటువంటి విషయముల యందు జోక్యము చేసుకోకపోవడము మంచిది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధాలు ఈ వారాంతంలో సిద్ధించే ఆస్కారం ఉంది. మాతృవర్గపు బంధువులతో విరోధాలు లేకుండగా జాగ్రత్త పడమని సూచన. విద్యార్థులు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని కార్యక్రమములను గోప్యంగా ఉంచటం కూడా మంచిది. మిథున రాశి వారు ఈ వారమంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామ సంకీర్తనము 12,000 సార్లు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. శనివారం రోజున రథసప్తమి తెల్లవారి రోజున సూర్యనారాయణ ప్రీతిగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 2 రోజులు చేసి ఆదివారం నాడు గోధుమ పాయసాన్ని పేదవారికి పంచిపెట్టడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క విషయం చూసుకున్నట్లయితే ఈ వారమంతా కుజుడు రాహువు కేతువు శుభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఫిబ్రవరి నెల 18వ తేదీ నుండి 7వ తేదీ వరకు కూడా అంటే మరల వచ్చేటువంటి మార్చి 7వ తేదీ వరకు బుధుడు కొంత శుభదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. తత్ఫలితంగా కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుంచే శుభవార్తలు అనేటువంటివి వింటారు. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో చక్కగా
ముందుకు వెళ్తుంది. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి ఈ వారంలో బయటపడతారు కర్కాటక రాశి వారు. నూతన ఉద్యోగాల కోసం అన్వేషణ చేసేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలైతే ఈ వారంలో దక్కే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. శుభవార్త శ్రవణము, బంధుమిత్రుల నుంచి సమాచారము మొదలైనటువంటి విషయములతో కొంత మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతారు. వివాదాల జోలికి పోకుండగా స్త్రీలు గృహంలో కొన్ని కార్యక్రమాలను చక్కగా గోప్యంగా పూర్తి చేసుకోవడం అనేటువంటిది మంచి విషయము. పారిశ్రామిక వర్గాలకు విదేశీ సంబంధమైనటువంటి ఆహ్వానాలైతే తప్పకుండా అందుతాయి. వారం మధ్యలో బుధ గురువారాల్లో ఆరోగ్య భంగం కలిగేటువంటి ఒక ఇబ్బంది కనిపిస్తూ ఉన్నది. అందువల్ల ఆహార విహారాదుల్లో కొంత మార్పులు చేసుకోవడం అనేటువంటిది మంచిది. విద్యార్థులకు బాగుంటుంది. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల నుంచి కొంత బెడదనైతే ఉంటుంది. కర్కాటక రాశి వారు శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామ సంకీర్తనాన్ని వారమంతా జపించండి. బుధవారం రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి వారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గురువు శుభంగా ఉన్నాడు. బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి పనులు సోమ మంగళవారాల్లో పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నముల యందు ముందడుగు వేస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి వారికి గురు శుక్రవారాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. శుక్రవారం నాడు నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. మంగళవారం కానీ బుధవారం కానీ ఈ 2 రోజుల్లో దూర ప్రయాణాలు చేసేటువంటి వారు భోజనానంతరమే బయలుదేరవలసిందిగా సూచన. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం అనేటువంటిది ఈ వారంలో మీకు ఒక ఎనలేని సంతృప్తిని కూడా ఇవ్వవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి గందరగోళ అంశాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. అలాగే వారాంతంలో ముఖ్యమైనటువంటి పని ఒకటి పూర్తి అవుతుంది. కోర్టు వ్యవహారాల యందు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారు ఈ వారమంతా సరస్వతి స్తోత్ర పారాయణం చేయండి. వసంత పంచమి రోజున లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము 3 సార్లు చేయటం వల్ల క్లిష్టమైనటువంటి కార్యక్రమములను అవలీలగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజున రథసప్తమిని పురస్కరించుకొని సూర్య నమస్కారములు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము శని శుభంగా ఉన్నాడు. అలాగే కొంత బుధుడు అనుకూలంగా ఉన్నాడు. కొంత శుక్రుడు కూడా మిశ్రమమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి కార్యక్రమముల యందు మధ్యవర్తుల యొక్క జోక్యము లేకుండా పూర్తి చేసుకోవలసిందిగా కన్యారాశి వారికి సూచన. కొన్ని వ్యవహారాలు కొంత నెమ్మదించిన పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మీకు చాలా వరకు సంతృప్తినిస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగము, నిరుద్యోగులకు శుభదాయకమైనటువంటి ఫలితాలు, అలాగే వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి సమాచారం అనేటువంటిది కూడా అందుతుంది. రాజకీయ వర్గాలకు దూరపు ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అనేటువంటివి అందుతాయి. వారం ప్రారంభంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి ఆర్థిక హామీలు ఇవ్వకండి. భార్యాభర్తల మధ్య కొంత సయోధ్య అనేటువంటిది కూడా లోపించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వారాంతంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ప్రధానమైనటువంటి గ్రహముల యందు
కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా గ్రహ సంచారం అనేటువంటిది తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. ఈ వారం ముఖ్యమైనటువంటి పనులన్నీ తులారాశి వారు అవలీలగా పూర్తి చేస్తారు. స్త్రీలు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి బుధ, గురువారాలు యోగదాయకంగా ఉన్నాయి. కొన్నిటి యందు నెమ్మదిగా వెళ్ళటం మీకు మంచిది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు వీసా ప్రయత్నాలు చేయవచ్చు. పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. కొన్ని పనుల యందు ఆటంకాలు వచ్చినప్పటికీ మీ సామర్థ్యంతో వాటిని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. మీ పట్ల కుటుంబ సభ్యులు అభిమానాన్ని చూపిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య దృఢమైనటువంటి బంధం అనేటువంటిది నిలబడుతుంది. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మొదలైనటువంటివి ఈ వారాంతంలో పొందగలుగుతారు. రాజకీయ వర్గాలకు దూరపు ప్రాంతముల నుంచి, ఇతర దేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ సామర్థ్యంతో వాటిని పరిష్కారం చేసుకుంటారు. ఇన్ని రోజులుగా ఆగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఈ బుధవారం నాడు ముందుకు వెళ్ళటం మీకు ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భాగస్వాములతో కలహాలు పెట్టుకోవద్దు. వ్యాపారాలు భాగస్వాములతో కలిసి చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు లాభాలను కూడా కలిగింపచేస్తాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడవలసిందిగా ప్రధానమైనటువంటి సూచన. తులారాశి వారు హనుమాన్ చాలీసా పారాయణము మంగళవారం నాడు చెయ్యండి. సరస్వతీదేవి స్తోత్ర పారాయణము బుధవారం నాడు చెయ్యండి. శుక్రవారం రోజున నవగ్రహ స్తోత్రముతో పాటు సూర్యాష్టక స్తోత్ర పారాయణము చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నాడు. రవి కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతున్నాడు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు సైతం కూడా ఈ వారంలో పూర్తి చేసుకోవటం అనేటువంటిది గమనించవచ్చు. వాహన యోగం. కొన్ని వివాదాల నుంచి రాజకీయ నాయకులు బయటపడతారు. నిరుద్యోగులకు గురు శుక్రవారాల్లో శుభమైనటువంటి ఉద్యోగ ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కూడా ఈ వారాంతంలో లభించే ఆస్కారం ఉంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. బంధువులతో విరోధాలు పెట్టుకోకుండా సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళవలసిందిగా వృశ్చిక రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. ఉద్యోగులకు, అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు అనేటువంటివి పెరుగుతాయి. వ్యాపారమందు ఒక సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ చూపించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి స్త్రీలకు విందులు, వినోదాలు కలిసి వస్తాయి. మంచి దుస్తులను, వస్తువులను బహుమతులుగా ఈ వారాంతంలో పొందుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారం రామరక్షా స్తోత్ర పారాయణము సోమవారం నాడు, బుధవారం నాడు సరస్వతి కవచధారణ, సరస్వతి స్తోత్ర పారాయణ విద్యార్థులు చేయటం వల్ల జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది. అలాగే శుక్రవారం నాడు లలిత అష్టోత్తరంతో, మందార పుష్పములతో అమ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఇంకా కలుగుతాయి వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. కొంత బుధుడు, కుజుడు అర్ధశుభుడిగా, శుభుడిగా అనుకూలమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కొంత సోమ, మంగళవారాల్లో నిరాశ కలిగించవచ్చు. ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు ఇవ్వకండి. కుటుంబంలో సమస్యలు అనేటువంటివి కొంత చికాకును కలిగింపచేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కొద్దిపాటి ఆటంకాలు, నిర్ణయాల్లో కొంత జాప్యం అనేటువంటిది మీకు ఏమాత్రం కూడా మంచిది కాదు. ఉద్యోగులకు అదనపు పనిభారం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో
శుభవార్తలు వినేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తున్నది. పారిశ్రామిక వర్గాలకు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు ఎనలేని గౌరవాలు, పురస్కారాలు కూడా లభిస్తాయి. రైతులకు ఈ వారంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితములు, అలాగే అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మీకు బాగా ఉండబోతోంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలను అన్వేషణ చేయటానికి కూడా ఈ వసంత పంచమి, అలాగే షష్ఠి, సప్తమి 3 రోజులు అంటే బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి వారు సరస్వతి కవచమును ప్రతిరోజు పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణము శనివారం నాడు 27 సార్లు చేయటం వల్ల అనుకూల ఫలితాలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారమును అనుసరించి ఈ వారం శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితములు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగవుతుంది. అపమృత్యు దోషముల నుంచి బయటపడతారు. కోర్టు వ్యవహారం ఒకటి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను సైతము అనుకూలంగా మార్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో కొన్ని ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరంగా గందరగోళ పరిస్థితుల నుంచి కూడా బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు ఊహించినటువంటి లాభాలనేటువంటివి కలుగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి వార్తాశ్రవణము గురు, శుక్రవారాల్లో కలిగే ఆస్కారం ఉంది. నూతన కొత్త కాంట్రాక్టులు కూడా ఈ వారాంతంలో పొందవచ్చు. ధనాభివృద్ధి సిద్ధించే ఆస్కారము ఉంది. విద్యార్థులు తీవ్రమైనటువంటి శ్రమతోనే విజయాలైతే తప్పకుండా పొందుతారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు సంపదను కూడా వృద్ధి చెందింప చెయ్యవచ్చు. అలాగే మకర రాశి వారు శనివారం నాడు శనైశ్చర స్తోత్ర పారాయణము, అలాగే ఆదివారం రోజున ఆదిత్య హృదయము 12 సార్లు పారాయణం చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. త్రియంబక మంత్రముతో సోమవారం నాడు ఈశ్వరుడికి భస్మముతో అభిషేకం చేయించటం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మకర రాశి వారికి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కుజుడు, శుక్రుడు శుభంగా ఉన్నారు. కేతువు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కొంత బుధుడు, శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నారు. కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి మానసిక వ్యధ సోమ, మంగళవారములలో ఇబ్బంది పెడుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవటంలో సఫలీకృతులు అవుతారు. కొత్త పథకాలకు రాజకీయ నాయకులు చక్కటి రూపకల్పన చేస్తారు. రాజకీయ వర్గాలకు చక్కటి విదేశీ ఆహ్వానం అనేటువంటిది సిద్ధించవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. చాకచక్యంగా కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. సోదరీమణులతో ఆనందంగా ఉంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగపరంగా అనుకోని హోదాలు కూడా పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది. ఇంటా బజట సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణము, మంగళవారం నాడు గణేష అష్టక స్తోత్ర పారాయణము, శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారం గురు, శుక్ర, శని, కేతువులు కొంత యోగదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నారు. చిన్న స్థాయి నుంచి పై వరకు పెంచినటువంటి వ్యక్తులకు ఈ వారము ఒక అద్భుతమైనటువంటి అవకాశము దక్కబోతోంది. నిరుద్యోగులకు ఆశలు ఫలించబోతూ ఉన్నాయి. స్త్రీలకు వస్తు వాహనాది కానుకలు కూడా బాగా పొందుతారు. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు అనేటువంటివి సమానంగా ఉంటాయి. వ్యవహారముల యందు విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి ఉంటుంది. భూములు, గృహము కొనుగోలు చేయటంలో కూడా చాకచక్యమును
ప్రదర్శిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి వార్తలైతే దక్కుతాయి. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని అవకాశాలైతే అద్భుతంగా దక్కుతాయి. వైజ్ఞానిక సాంస్కృతిక రంగాలలో ఆసక్తిని చూపిస్తారు విద్యార్థులు. అవివాహిత స్త్రీ పురుషులకు గురు శుక్రవారాల్లో మంచి సంబంధాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. వ్యాపార పరంగా లాభాలైతే వృద్ధి పొందుతాయి. మరి మీనరాశి వారు సోమవారం నాడు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం విజయవంతం కావడానికి కార్యసిద్ధి గణపతి స్తోత్రపారాయణం చెయ్యండి. గురువారం రోజున దత్తాత్రేయ స్తోత్రపారాయణంతో పాటుగా దత్తక్షేత్ర దర్శనం చేసుకుంటే మీకు అనుకూలత పెరుగుతుంది. ఇంట బయట సమస్యలు రాకుండా ఉండటానికి ప్రతిరోజు గోధుమ పాయసాన్ని చేసి సూర్యనారాయణుడికి నివేదన చేసి అది స్వీకరిస్తే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి మంచి వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు, పరిహారాలు. మీ అందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలి అని కోరుకుంటూ మరొక్కసారి మీకు వసంత పంచమి మరియు రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.